Hi guys, welcome back to my channel. It's me Gayatri. So welcome to one more vlog. ఇదైతే కార్తిక పౌర్ణమి రోజు తీసిన వ్లాగ్. సో ఆ రోజు మేము సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి అందరికీ కార్తిక పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ నేను దానికి సంబంధించి రీల్స్ కూడా అంటే షార్ట్స్ పెట్టాను, చూడకపోతే చూడండి. అండ్ ఇంట్లో అయితే ఉసిరికాయ దీపాలతో అయితే స్టార్ట్ చేసాము. ఉసిరికాయ దీపాలు తులసమ్మ దగ్గర పెట్టేసుకొని అండ్ టెంపుల్కి వెళ్ళాలి అనేది ప్లాన్ ఉండే. సో అందరూ మంచిగా దీపాలు పెట్టారని అనుకుంటున్నా. నేను వచ్చిన టెంపుల్ ఇదే అనమాట, రామాలయం. చాలా ఫేమస్ జూబ్లీ హిల్స్లో అయితే. అండ్ చాలా మూవీస్ కూడా తీశారు. ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి, అంటే ఏ మూవీస్లో తీశారని. పాత మూవీస్లో అయితే చాలా మూవీస్లో అయితే ఉంది. సో మేమైతే ఇంకా టెంపుల్కి వెళ్ళి అక్కడ ఉసిరి దీపం పెట్టడానికి అయితే వెళ్ళాము. దీపాలు పెట్టడం అయితే అయిపోయింది. అండ్ ఇక్కడైతే సత్యనారాయణ వ్రతం అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ లాస్ట్ ఎండ్ వరకు అయితే ఉండాలి అని అనుకున్నాము. అండ్ లోపల ఎంట్రన్స్ వెళ్తున్నప్పుడు అంత జనాలు అయితే కనిపించలేదు. మార్నింగే వచ్చి పెడతారు కదా, మొత్తం క్లీన్ కూడా చేసేసారు. ఇంకా మేము ఫస్ట్ ప్రదక్షిణాలు అయిపోయాక మళ్ళీ లోపలికి వెళ్ళి దర్శించుకుందామనేసి ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము.
అండ్ ఇక్కడ మంచిగా వాల్స్కి ఇలా దశావతారాలు విష్ణుమూర్తివి అంటే ఏ టెంపుల్కి సంబంధించిన విగ్రహాలు అక్కడ ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి శ్రీరాముడు వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళే పెట్టారు. అండ్ గణేష్ దగ్గర గణేష్ విగ్రహాలు పెట్టి వాళ్ళ స్టోరీ అంతా అలా పెట్టారనమాట. ఇక్కడ లైన్గా మీకు చూపిస్తాను చూడండి దశావతారాలు. లోపలకు కూడా గుడికి వెళ్ళి మొక్కేసుకున్నాము. అండ్ తర్వాత వ్రతం అవుతుందని చెప్పాను కదా, వ్రతం కూడా అయిపోయింది. అండ్ ఇక్కడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ జిమ్కి కూడా వెళ్ళాలి. ఓం నమః శివాయ. ఇక్కడ జిమ్కి అయితే వచ్చేసాను. అండ్ నా వెయిట్ వచ్చేసి 59. అండ్ నేను జాయిన్ అయ్యి 1 month అలా అవుతుంది. కానీ ఇంకా వెయిట్ మాత్రం అంతే ఉంది. 1 kg 58, 59 అలా ఫ్లక్చువేట్ అవుతుందన్నమాట. అండ్ ఈరోజైతే మాది షోల్డర్ వర్కౌట్ ఉండే. అండ్ ఫస్ట్ అయితే మొత్తం ఇలా స్ట్రెచెస్ లాగా చేసుకుంటున్నాము. సో దట్ మనకి ఏ ఇంజరీస్ ఉండకుండా బాగుంటుంది అని. స్ట్రెచెస్ అంతా అయిపోయింది. అండ్ ఇప్పుడైతే ప్రీ వర్కౌట్ లాగా మేము థ్రెడ్మిల్ చేస్తున్నాను ఈ మధ్య. అయితే ఇంతకు ముందుకు క్రాస్ ట్రైన్ వాకింగ్ అంటే సైక్లింగ్ చేసేదాన్ని, కానీ నాకు ఇదే ఎఫెక్టివ్ అనిపిస్తుంది ఇప్పుడు. సో ఇంక్లైన్ మోడ్లో పెట్టేసుకొని, నాకు అంత స్ట్రెస్ అవ్వడం ఇష్టం లేదు. సో స్పీడ్ అనేది కొంచెం తక్కువ పెట్టుకొని చేస్తున్నా. అండ్ ఆల్మోస్ట్ ఆల్ 10 to 12 minutes అలా చేస్తా. అండ్ ఇది అయిపోయాక మన షోల్డర్ వర్కౌట్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇంక్లైన్ మోడ్లో పెట్టడం అండ్ ఆల్సో స్పీడ్లో పెట్టడం వల్లనే మనకు ఆ స్వెట్ అనేది వస్తుంది. దాంతో మనం మంచిగా వర్కౌట్ చేసాం, వాకింగ్ చేసాం అన్న ఫీల్ వస్తుంది. స్పీడ్ అనేది తక్కువ పెట్టుకున్న, ఇంక్లైన్ మోడ్ పెట్టకపోయినా కానీ మనకి స్వెట్ అనేది రాదు. సో ఆ వర్కౌట్ ఫీల్ రాదు. సో ఇక్కడ నేను మా తమ్ముడు అయితే చేసినాము. మెయిన్గా మేము కొంచెం ఆఫ్టర్నూన్ టైమింగ్స్లో వచ్చాము కాబట్టి
ఎవరు లేరు అండ్ ప్రశాంతంగా చేసుకోవడానికి ఉంది. అండ్ హెసిటేట్ అవ్వకుండా వీడియో కూడా తీసుకున్నా. సో ఫస్ట్ అయితే ఈ షోల్డర్ ప్రెస్తో అయితే స్టార్ట్ చేసాము. అండ్ ప్రీవియస్గా 1 month నుంచి చేస్తున్నా అన్నా కదా, అప్పుడు 2.5తోనే స్టార్ట్ చేశాను. ఈ మధ్య ఇప్పుడు కొంచెం ప్రోగ్రెస్ చేస్తున్నాను. 5 kgsతో ఇప్పుడు ఆర్నాల్డ్ ప్రెస్ అనమాట. ఇది ఇలా చేయాలి. సో ఇది నేను చేయగలుగుతానో లేదో నాకు తెలీదు, కానీ నేనైతే స్టార్ట్ అయితే చేశాను 5 kgsతోనే. షోల్డర్ పైకి వెళ్తుంది, కానీ తర్వాత ఆర్నాల్డ్ ప్రెస్ చేయడానికి అయితే అసలు రాలేదు. హ్యాండ్స్ అసలు వంగిపోతున్నాయి. సో ఐ గేవ్ అప్. అండ్ దాంతోనే కాకుండా 2.5తోనే కొన్ని ఎక్కువ రెపిటేషన్స్ చేద్దామనేసి ఇంకా 2.5 తీసుకున్నాను. కానీ 2.5 చేస్తుంటే చాలా ఈజీ అనిపించింది. సో రెపిటేషన్స్ చేశాను. అండ్ నెక్స్ట్ అయితే ఈ షోల్డర్ ప్రెస్ చేశాను మెషిన్తోని. సో నాకు కొంచెం హైట్ తక్కువ అనిపించింది. సో నెక్స్ట్ రెపిటేషన్గా అయితే హైట్ పెంచుకొని చేశాను. వర్కౌట్ చేసేటప్పుడు మెయిన్ హైట్ చూసుకోవడం అండ్ ఆల్సో వెయిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్లే మనకు ఫామ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో నాకు తెలిసిందైతే ఇది, మనం వెయిట్ తక్కువ వేసుకున్నా కానీ ఫామ్ అనేది కరెక్ట్గా చేయాలి. అండ్ లాస్ట్ ఈ 5 kgs రాడ్ ప్రెస్తో అయితే ఎండ్ చేసినాను. సో ఇది మంచిగా ఎఫెక్టివ్గా ఉంటుంది. షోల్డర్ మంచిగా మజిల్కి మంచిగా పెయిన్ అనేది ఇస్తుంది. సో దట్ మజిల్ గ్రోత్ ఉంటుంది. సో నాకైతే జిమ్ పార్ట్నర్ అయితే మా తమ్ముడే. సో ఇద్దరం మంచిగా ఆ డేని షెడ్యూల్ చేసుకొని ఇద్దరం చేస్తూ ఉంటాము. సో అదనుకున్న లాస్ట్, కానీ ఇది అనమాట లాస్ట్ లాటరల్ షోల్డర్ రేజెస్. ఇది అయిపోయిన తర్వాత స్ట్రక్స్ కూడా చేస్తే బాగుండు అని తర్వాత అనిపించింది. కానీ అప్పటికే ఫుల్ డ్రైన్ అవుట్ అయిపోయాము. ఇంకా లంచ్ చేసి ఒక 1-2 hours తర్వాత చేసినందుకు అలా అనిపించింది. అండ్ లాస్ట్ అయితే ఈ థ్రెడ్మిల్తోనైతే ఎండ్ చేసాము. అండ్ మాకు మెయిన్గా వెయిట్ లాస్ స్టార్టింగ్ కాబట్టి అండ్ వర్కౌట్కి ముందు అండ్ వెనక అయితే ఖచ్చితంగా థ్రెడ్మిల్ కానీ ఏదో ఒక కార్డియో చేస్తాము. మా వెయిట్ లాస్ కానీ ఇది చాలా యూజ్ అవుతుంది అని. అండ్ వర్కౌట్ చేశాక ఇలా స్టెప్స్ దిగితే చాలా మంచిగా అనిపిస్తుంది. నైట్ టైమ్స్ ఎలాగో దిగాను, సో డే టైమ్స్ తిరుగుతా. ఇదన్నమాట వ్లాగ్ అయితే. సో ఎండ్ వరకు చూస్తున్నట్టయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇదన్నమాట దియాస్తో అయితే ఎండ్ చేసిన. ఐ విల్ సీ ఇన్ మై